నమస్తే. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లా నుండి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు చేస్తున్నట్టుగానే ఈరోజు కూడా చేద్దాం. మరి కామెంట్ రూపంగా ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి. అయితే ఆదిలాబాద్ నుండి మరి బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుండి ఎవరెవరు పాల్గొన్నారు, మరి ఎవరెవరు విజేతలుగా ఉన్నారు ఈ 2014 నుండి 2023 వరకు జరిగిన 3 ఎన్నికల్లో మరి ఎవరెవరు విజేతలుగా ఉన్నారు మరి చూద్దాం. అయితే అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ 2014లో జోగు రామన్న 2014లో పార్టిసిపేట్ చేశారు. ఆయనకు 58,705 ఓట్లు వచ్చినాయి. బీజేపీ నుండి పాయల్ శంకర్ గారు 43,994 ఓట్లు ఈయనకు వచ్చినాయి. కాంగ్రెస్ నుండి భార్గవ్ దేశ్ పాండే 30,298 ఓట్లు ఈయనకు వచ్చినాయి. అయితే బీఎస్పీ నుండి భీమారెడ్డి పాటిల్ 1,701 ఓట్లు మాత్రమే ఈయనకు వచ్చినాయి. 2018లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగానే ఉంది అప్పుడు కూడా. 2018లో కూడా జోగు రామన్నకు 74,050 ఓట్లు వచ్చినాయి. ఈయన విన్నర్గా ఉన్నారు. బీజేపీ నుండి పాయల్ శంకర్ గారు మళ్ళీ 47,444 ఓట్లతో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ నుండి గర్ర సుజాత 32,200 ఓట్లు ఈమెకు వచ్చినాయి. బీఎస్పీ నుండి ఈర్ల సత్యనారాయణ ఈయనకు 1,352 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇక్కడ గెలుపొందింది మరి జోగు రామన్న. 2014లో కూడా విన్నర్ జోగు రామన్న. సెకండ్ పొజిషన్ వచ్చేసి తొలి ఎన్నికల్లో సెకండ్ పొజిషన్ వచ్చేసి పాయల్ శంకర్. తొలి ఎన్నికల్లో జోగు రామన్న విన్నర్, సేమ్ పాయల్ శంకర్ బీజేపీ అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా 2018లో కూడా జోగు రామన్న విన్నర్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో మొదటిసారి భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే రెండవసారి గండ్ర సుజాత ఉన్నారు. ఇక 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజేతగా ఉన్నారు. ఆయనకి 67,608 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్కి ఇప్పుడు టీఆర్ఎస్ గా మారింది. ఆ తర్వాత జోగు రామన్నకి 60,916 ఓట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి 47,724 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ కాంగ్రెస్ అక్కడ 3వ స్థానంలో ఉంది. ఇక తొలిసారి నుంచి చూసుకుంటే గనక కాంగ్రెస్ కి ఈసారి 47,724 ఓట్లు పెరిగినాయి. కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, బీజేపీకి తేడాలు ఎట్లున్నాయంటే, తొలి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 58,705 ఓట్లు ఉంటే 18లో 74,050 ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్ కు. ఇక 23లో 60,916 ఉన్నాయి జోగురామన్నకి. ఇక బీజేపీకి తొలి ఎన్నికల్లో 43,994 ఓట్లుంటే రెండవ ఎన్నికల్లో 47,444 ఉన్నాయి. మూడవ ఎన్నికల్లో 74,050 ఓట్లున్నాయి. ఇక బీఎస్పీకి 2 సార్లు మాత్రమే పోటీ చేసిండ్రు, మూడవసారి పోటీ చేయలేదు. ఈ 2014లోనేమో భూమారెడ్డి పాటిల్ 1,701 ఉంటే రెండవసారి 1,352 ఉన్నాయి. మూడవసారి పోటీలో బీఎస్పీ నుండి ఆదిలాబాద్లో ఎవరు పోటీ చేయలేదు. అయితే ఓటర్లో చాలా తేడా కనబడుతుంది అక్కడ. ఈ విధంగా ఆదిలాబాద్ ఎన్నికల్లో 2 సార్లు టీఆర్ఎస్, బీఆర్ఎస్ విజయము, ఒకసారి బీజేపీ అభ్యర్థి విజయము. తొలి 2 సార్లేమో జోగు రామన్న విజయం సాధిస్తే మూడవసారి పాయల్ శంకర్ అక్కడ నుండి విజయం సాధించిండ్రు. మరి వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరికి ప్రాధాన్యతనిచ్చి మీరు గెలిపిస్తారో కామెంట్ రూపంగా ఖచ్చితంగా చెప్పండి. బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా లేదా బీఎస్పీనా, ఎవరిని అనేది మీ కామెంట్ రూపంగా ఖచ్చితంగా చెప్పండి. చూస్తా ఉండండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.